హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నిఫ్టీ చూసుకుంటే మనకు జస్ట్ బిలో 25,150 క్లోజ్ అయిందనమాట. మనకు సెన్సెక్స్ చూసుకుంటే జస్ట్ అబౌవ్ 82,000 ఉంది. మనకు అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే జస్ట్ ఆల్మోస్ట్ నియర్ టు 56,500 అని మనం చెప్పుకోవాలి. సో స్మాల్ క్యాప్స్ మనకు 0.7% కరెక్ట్ అయ్యాయి. మనకు స్మాల్ క్యాప్స్ అనేది 0.9% వరకు కరెక్ట్ అయ్యాయి. మిడ్ క్యాప్స్ మనకు 0.7% వరకు కరెక్ట్ అయ్యాయి అనమాట. సో మెయిన్గా ఈరోజు నెగిటివ్ సైడ్ వెళ్ళిన కంపెనీస్ ఏంటి అని మనం చూసుకుంటే డిక్సన్ టెక్నాలజీస్, ఐడియా ఇలాంటి కౌంటర్స్లో మనకు నెగిటివ్ సైడ్ కనపడితే మనకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మెయిన్గా పాజిటివ్ సైడ్ కనపడింది అనమాట. సో మనం చూసుకుంటే ఈరోజు ఏ సెక్టార్స్ పాజిటివ్, ఏ సెక్టార్స్ నెగిటివ్ అని మనం అనుకుంటే మెయిన్గా దాదాపు మనకు అన్ని సెక్టార్స్ కూడా ఎవరీ సెక్టార్ ఈజ్ నెగిటివ్ టుడే. సో ఓవరాల్గా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే అంత మేజర్ కరెక్షన్స్ ఎక్కడ రాలేదన్నమాట. సో ప్రాఫిట్ బుకింగ్ అనే మెయిన్గా నేనైతే అనుకుంటున్నాను. సో మెయిన్ లెవెల్ అయిన 25,280 ఆ ఏరియా నుంచి నిఫ్టీ 25,080 వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చిందనమాట 25,150 దగ్గర వరకు. సో చూడాలి, ఎందుకంటే మనం చూడండి నిఫ్టీ మనకు దాదాపు ఒక రేంజ్ లో ఉండిపోయింది 25,000 to 25,300. ఇది చాలా నారో రేంజ్. సో ఈ నారో రేంజ్ లో నిఫ్టీ తిరుగుతుంది అనమాట. ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్ గా ఫర్దర్ 200 పాయింట్స్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కింద చూసుకుంటే మనకు 25,000 బ్రేక్ అవుతే 24,800 వరకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. లేదా అప్ సైడ్ చూసుకుంటే 25,300 నుంచి 25,500 200 పాయింట్స్ అక్కడ కూడా రేంజ్ అయితే కనబడుతుంది అనమాట. సో మ్యాక్సిమం నా ఎక్స్పెక్టేషన్ అయితే అప్ సైడ్కే ఉండే ఛాన్స్ ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ న్యూస్ అయితే మనకు నెగిటివ్ సైడే ఉంది కదా. ప్రస్తుతానికి మనకు గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నా కూడా ఓవరాల్గా నెగిటివ్ సైడ్ ఉన్నాయన్నమాట. సో దాని ఇంపాక్ట్ కూడా మన మార్కెట్ మీద పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు నిఫ్టీ అనేది కరెక్షన్ అవ్వడము, అగైన్ కొంచెం బైబ్యాక్ వచ్చి ఆటోమేటిక్గా పుల్ బ్యాక్ వచ్చి పైకి రావడము, అగైన్ అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ అవ్వడం ఇలా జరుగుతుంది అనమాట. సో ఒక కంటిన్యూ బ్రేక్అవుట్గా కంప్లీట్గా మనకు ఎప్పుడు మూవ్ వస్తుంది అనేది చూడాలన్నమాట. సో మెయిన్గా ఈరోజు వచ్చిన హైలైట్ న్యూస్ ఏంటంటే ఈరోజు ఆల్మోస్ట్ ఎకనామిక్ టైమ్స్లో చూసినా లేకపోతే మనకు మనీ కంట్రోల్లో చూసినా మనకు ఓవరాల్గా అన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో చూసినా సరే ఏపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారికి సంబంధించి న్యూస్ ఉందన్నమాట. ఏంటి అంటే ఈరోజు గూగుల్ది సైనింగ్ జరిగింది, గూగుల్ ఏఐ డేటా సెంటర్. సో వాళ్ళ $15 బిలియన్ అంటున్నారు ఇన్వెస్ట్మెంట్. సో వైజాగ్ ఒక టెక్ సిటీగా మారుతుంది అని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే చూడండి మనకు టీసీఎస్ వచ్చింది కదా, ఆల్రెడీ టీసీఎస్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనకు కాగ్నిజెంట్ రాబోతోంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు గూగుల్ రాబోతోంది. సో చూడాలన్నమాట ఫ్యూచర్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో అది ఈరోజు ఫస్ట్ హైలైట్ న్యూస్ అనమాట. సో సెకండ్ హైలైట్ న్యూస్ వచ్చేసి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్. మనకు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా ఉంది అండ్ మన ఎక్స్పోర్ట్స్ స్మార్ట్ ఫోన్స్ అనేది అయితే మనం మారుతున్నామో ఆ స్మార్ట్ ఫోన్స్ అన్ని మనకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కదా, ఇక్కడ నుంచి ఇండియా నుంచే మనం హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము. సో ఇప్పుడు అది సెప్టెంబర్ మనం ఒక మంత్ ఆన్ మంత్గా చూసుకుంటే ఓవరాల్గా మనకు సెప్టెంబర్ ఇయర్ ఆన్ ఇయర్గా చూసుకుంటే 90% గ్రోత్ ఉందని అంటున్నారు అనమాట. సో ఇది మేజర్ బూస్ట్ అని మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్కి అంత ఎఫెక్ట్ లేదనమాట. పైగా ఎందుకంటే వాళ్ళ కంపెనీ యాపిల్ కంపెనీవే మెయిన్గా ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాని మీద టారిఫ్ పెట్టరు. సో ఫ్యూచర్లో కూడా పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మంచిగా జరుగుతుంది అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ అనేది మనకు హైలైట్ అవుతుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే న్యూస్లో. సో ఈరోజు ఇంకొక న్యూస్ ఏంటంటే ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ని వాళ్ళు మెన్షన్ క్వార్టర్లీ రిపోర్ట్ని వాళ్ళు మెన్షన్ చేయాల్సింది, కానీ వాళ్ళు ఈరోజు ఇవ్వలేదు అన్నమాట, రిపోర్ట్ ఇవ్వలేదు. దానికి వాళ్ళు రీజన్ చెప్పింది ఏంటి అంటే ఆర్బిఎల్ బ్యాంక్ మెజారిటీ షేర్ అనేది సేల్లో ఉంది, ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి మేము ఇప్పుడే ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు ఈ బ్యాంక్ని ఆర్బిఎల్ బ్యాంక్ని మనకు యూఏఈకి సంబంధించిన బ్యాంక్ కొంటుందన్నమాట. యూఏఈకి సంబంధించిన లార్జెస్ట్ బ్యాంక్ మనకు పర్చేస్ చేస్తుంది ఆర్బిఎల్ బ్యాంక్లో మెజారిటీ ఆఫ్ ద షేర్. సో అది హైలైట్ న్యూస్ అనమాట. ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే
మెయిన్గా ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల మనకు ఏదైతే ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నామో సెక్టార్స్, మీరు చూడండి టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, తర్వాత మెయిన్గా ఫిషరీస్, ఈ మూడు మనం అనుకున్నాము. సో జెమ్స్ అండ్ జ్యువెలరీ తర్వాత ఫిషరీస్కి సంబంధించి మనం చూసుకుంటే అంత న్యూస్ అయితే లేదు, కానీ టెక్స్టైల్కి సంబంధించి ఈరోజు ఒక న్యూస్ వచ్చిందనమాట. అదేంటి అంటే ఈయూకి మనము ఎక్స్పోర్ట్స్ అన్ని రీరూట్ అయ్యాయి ఈయూకి అని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. అక్కడ డిస్కౌంట్స్ ఇచ్చి మరి మనం సేల్ చేస్తున్నాము అని చెప్పి ఓవరాల్గా న్యూస్ అయితే వస్తుంది. ఒక పక్క ఈయూతో ట్రేడ్ డీల్ అనేది దాదాపు ఫైనలైజ్ అవుతుంది. సో అది కంప్లీట్ అయితే కనుక ఇంకా ఈజీగా మనకు వెళ్ళిపోతాయి అన్నమాట. టెక్స్టైల్కి సంబంధించి కొంచెం రిలీఫ్ ఉండే ఛాన్స్ ఉందని మనం అయితే అనుకోవచ్చు అనమాట. సో బాగా ఇంపాక్ట్ అయిన సెక్టర్ కాబట్టి మనకు కొంచెం ఒక్కసారిగా మనకు ఎక్స్పోర్ట్ కనుక మళ్ళీ నార్మలైజ్ అవుతే ఆటోమేటిక్గా మనము ఈజీగా మళ్ళీ మార్కెట్లోకి టెక్స్టైల్ మార్కెట్ అనేది పుంజుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఒక పక్క మనకు యుఎస్ఏతో కూడా ట్రేడ్ టాక్స్ ఏవైతే నడుస్తున్నాయో అవి కూడా పాజిటివ్ గానే నడుస్తున్నాయి అంటున్నారు. ట్రేడ్ టాక్స్ స్టార్ట్ అయ్యాయి అంటున్నారు కాబట్టి చూడాలి ఎలా ఫైనలైజ్ అవుతుంది ఏంటి అనేది. సో మెయిన్గా వాళ్ళు అడిగేది మనం చూడండి ఎథనాల్ ప్రొడక్షన్ సంబంధించి కూడా అడుగుతున్నారని న్యూస్ వస్తుంది అనమాట. మనం ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తే ఎథనాల్ మిక్స్ చేస్తున్నారు మన పెట్రోలియం ప్రోడక్ట్స్కి 20% మిక్స్ చేస్తున్నారు. ఆ ఎథనాల్ ప్రొడక్షన్ అనేది మేము కూడా పంపిస్తాము, ఎథనాల్ అనేది మేము ప్రొడ్యూస్ చేసి పంపిస్తాము, మా దగ్గర కొనుక్కోండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు అనమాట. సో గవర్నమెంట్ ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాలన్నమాట. ఎందుకంటే మనకు ఎథనాల్ ఉంటే ఇంకా ఈజీ కదా అని చెప్పి గవర్నమెంట్ ఓకే అని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఎత్తేస్తుందా, లేకపోతే అక్కర్లేదు మన దగ్గర ఉన్నంత వరకు చాలని చెప్పి మనకు అలాగే ఉంచుతుందా అనేది చూడాలన్నమాట. మెయిన్గా ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఈమెయిల్స్ అన్నీ కూడా మనకు 12 lakhs ఉన్నాయి, దాదాపు 1.2 million అంటే 12 lakhs. సో ఆ 12 lakh ఈమెయిల్స్ని మనకు కంప్లీట్గా జోహో మెయిల్కి షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పి న్యూస్ వస్తుంది అనమాట. ఇంక్లూడింగ్ మనకు చూసుకుంటే పిఎంఓ స్టాఫ్ అంటే మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈమెయిల్స్ కూడా జోహో మెయిల్కు షిఫ్ట్ అవుతున్నాయి అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఈరోజు ఇంకొక న్యూస్ హైలైట్ ఏంటంటే ఫిలిప్పైన్స్, ఈ కంట్రీకి ఇంక నుంచి ఇండియన్స్ ఎవరైనా టూరిస్ట్ వెళ్ళాలనుకుంటే వీసా ఫ్రీ అనమాట 14 days వరకు. సో చాలా కంట్రీస్కి ఇప్పటికే మనకు వీసా ఫ్రీ ఉంది. కొన్ని కంట్రీస్కి మనకు నేపాల్ లాంటి కంట్రీస్కి అయితే అసలు వీసా పాస్పోర్ట్ ఏం అక్కర్లేదు, డైరెక్ట్ ఆధార్తో వెళ్ళిపోవచ్చు. సో ఈ కంట్రీకి అయితే పాస్పోర్ట్ ఉండాలి, బట్ వీసా అయితే అక్కర్లేదు అనమాట. సో వీసా ఫ్రీగా ఇండియా అండ్ ఫిలిప్పైన్స్కి ట్రావెల్ అనేది ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి టూరిస్ట్కి సంబంధించి మెయిన్గా. అండ్ 14 days లిమిట్ అయితే పెట్టారు. సో మెయిన్గా ఈరోజు ఇంకొక హైలైట్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి న్యూస్ అనమాట. మెయిన్గా ఈ మధ్యకాలంలో గోల్డ్ సిల్వర్ అయితే పెరుగుతూనే ఉంది మీరు చూసినట్టయితే, అండ్ సిల్వర్ ఎక్కువగా పెరుగుతుంది గోల్డ్ కంటే. సో ఇప్పుడు లేటెస్ట్గా బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏం స్టేట్మెంట్ చేశారు అంటే ఇంకొక 25 to 27% వరకు సిల్వర్లో ఇంకా మూవ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు అనమాట. సో దీన్ని బట్టి మనం కొనేయచ్చు కదా అని చెప్పి దాన్ని పరిగెత్తి కొనేయకండి అని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అది వాళ్ళు జస్ట్ అంచనా మాత్రమే ఇచ్చారు. సో ఒకవేళ రేపొద్దున ఏదైనా న్యూస్ వచ్చి సిల్వర్ సడన్గా కరెక్ట్ కనుక అయ్యింది అంటే ఆటోమేటిక్గా మీరు చూడండి గోల్డ్ అయితే కనీసం ఒక స్టెబిలిటీ ఉంటుంది, కొంచెం ఒక రేంజ్ అయితే ఉంటుంది. సిల్వర్కి అలా ఉండదు అనమాట. సిల్వర్ మనకు హ్యూజ్ లెవెల్లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. పైగా మనం చూడండి బయట అవుట్ సైడ్ మార్కెట్స్లో మనకు మనం చూసుకుంటే ఫిజికల్గా కొనడానికి వెళ్తే వాళ్ళు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిల్వర్ అనేది 1.5 lakh దగ్గరగా ఉందనుకోండి, వాళ్ళు 2 lakh లేకపోతే 2,10,000 దగ్గరగా పర్ కేజీ అమ్ముతున్నారు అని చెప్పి కూడా న్యూస్ వస్తుంది అనమాట. సో చూడాలి. ఓవరాల్గా దీనికి కారణం ఏంటి అంటే MCXలోకి సంబంధించి కూడా న్యూస్ వచ్చింది, మనకు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్కి సంబంధించి కూడా న్యూస్ ఏంటంటే మనకు సిల్వర్ యొక్క మెయిన్గా దాని ప్రొడక్టివిటీ మనకు కావాలనుకుంటే సిల్వర్ యొక్క స్కేర్సిటీ వచ్చే ఛాన్స్ ఉంది, డిమాండ్ పెరిగిపోతుంది అని చెప్పి అంటున్నారు అనమాట. సో అలా డిమాండ్ పెరగడం వల్ల ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయని చెప్పి మనం అనుకోవాలి. సో సప్లై తగ్గడం, దానివల్ల డిమాండ్ పెరిగిపోవడం అండ్ ఆటోమేటిక్గా ప్రైస్ కూడా పెరిగిపోవడం, ఇది ఫ్లోలో నడుస్తుంది అనమాట సిల్వర్కి సంబంధించి. సో దీన్ని ఏదో చేసి కొనొద్దని చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి, కరెక్షన్ వస్తుంది, కరెక్షన్ వచ్చినప్పుడే కొనుక్కోవడం బెటర్ అనేది చెప్తాను. అన్లెస్ యూ హ్యావ్ ఎ నీడ్ యూ కెన్ ప్రొసీడ్,
అదర్వైజ్ మీరు వెయిట్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో మెయిన్గా ఈరోజు ఇంకొక న్యూస్ జరిగింది. ఏంటి అంటే ఈ పీస్ డీల్ అనేది ఏదైతే ఉందో అది ఫైనలైజ్ అయ్యిందనమాట. హాస్టేజెస్ అందరూ రిటర్న్ వచ్చేసారు ఇజ్రాయెల్కి. సో మెయిన్గా చూడండి, ఈ పీస్ డీల్ అయితే మొత్తానికి ట్రంప్ సక్సెస్ అయ్యాడని మనం అనుకోవాలి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఏంటంటే మనకు ఈ పీస్ డీల్కి సంబంధించి అందరినీ ఇన్వైట్ చేశారనమాట, గాజా సమిట్ అని చెప్పి. సో ఈ సమిట్లో పాకిస్తాన్ పిఎం షహబాజ్ షరీఫ్ ఆయన మళ్ళీ ట్రంప్ను ఆకాశానికి ఎత్తేసాడనమాట. ఈయన లేకపోతే అసలు ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక న్యూక్లియర్ వార్ జరిగిపోయేది. ఈయన ఉండడం వల్లే జరగలేదు. ఈయన చాలా పెద్ద మనిషి, చాలా గ్రేట్ మ్యాన్, ఈయన ఏం చెప్పినా మేము చేస్తాము అన్నట్టు పొగిడేశాడనమాట. ఒక రకంగా ట్రంప్ను ఆకాశానికి ఎత్తేశారు. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక రకంగా షాక్డ్గా చూస్తూ ఉండిపోయారనమాట. సో ఏం జరుగుతుంది అంటే నేను చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఈ మధ్య ఎక్కువగా యుఎస్ఏ సైడ్ వెళ్తుంది. ఇది చైనా వాళ్ళకి నచ్చట్లేదు అనమాట. సో యుఎస్ఏ వర్సెస్ చైనా ఇన్ పాకిస్తాన్ ల్యాండ్ ఎలా తిరుగుతుంది అనేది చూడాలన్నమాట మెయిన్గా. అండ్ మనకు చూసుకుంటే పాకిస్తాన్లో మెయిన్గా అక్కడ లోకల్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి అనమాట. ఇంటర్నల్ చాలా చేవస్గా ఉంది సిచ్యువేషన్. సో దాని ఇంపాక్ట్ కూడా మన బార్డర్ రీజియన్స్ మీద కూడా పడుతుందని చెప్పి మన వాళ్ళు సెక్యూరిటీని టైట్ చేశారు అని కూడా న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో వాళ్ళు ఈ మధ్య పాకిస్తాన్ మనకు రెగ్యులర్గా యూఎస్ఏ వైపు వెళ్ళడానికి ట్రై చేయడం, చైనా మనతో ఎంగేజ్ అవ్వడం, ఇదంతా చూస్తుంటే జియో పొలిటిక్స్ కంప్లీట్గా మారిపోతున్నాయి అని చెప్పి అయితే న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇదే అన్నమాట ఈరోజు హైలైట్స్ ఆఫ్ ద న్యూస్. మనకు చూసుకుంటే ఓవరాల్గా మళ్ళీ ఈరోజు ఓవరాల్ నిఫ్టీ ఎక్స్పైరీ కావడంతో వాలటిలిటీ ఎక్కువ ఉండడం అనేది జరిగింది. సో రేపు ఎలా మార్కెట్ మూవ్ అవుతుంది అనేది చూద్దాము. అండ్ చివరిదాకా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఖచ్చితంగా. సో మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.